మెడికల్ కాలేజీలపై వైఎస్ఆర్సీపీ పోరు బాట పట్టింది. ఉద్రిక్తంగా సాగిన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమంలో పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ధర్నాలు నిరసనలు కొనసాగాయి. ఇక వైఎస్ఆర్సీపీ నేతలను కార్యకర్తలను ఎక్కడికక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు. మెడికల్ కాలేజీలకు వెళ్లకుండా హౌస్ అరెస్టులు చేశారు. రోడ్లపైకి వచ్చి వైసీపీ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా ఈ ధర్నాలు చేపట్టారు. పీపీపీ మోడల్ను ప్రభుత్వం విరమించుకోవాలని కూడా వైఎస్ఆర్సీపీ ప్రధానంగా కూడా డిమాండ్ వినిపిస్తూ ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దీన్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తూ ఉంది. దీని గురించి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎవరైనా గనక టెండర్లకు వస్తే ఆ టెండర్లు మేము అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు దీనివల్ల లాభాలే ఉంటాయని చెప్పి ఇప్పుడు అధికార పక్షం చెబుతూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ దీన్ని ఎంతగా వ్యతిరేకిస్తుందంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేంతగా. మరి ఎందుకు ఈ పీపీపీ మోడల్ని ఇంతగా వ్యతిరేకిస్తున్నారు? దీనివల్ల జరగబోయే నష్టం ఏంటి? ఇదంతా కూడా మాట్లాడదాం. ప్రెసెంట్ నాతో పాటు ఫోన్ లైన్లో అవైలబుల్గా ఉన్నారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే. అసలు ఈ పీపీపీ మోడల్ను ఎందుకండి అంతగా వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఈరోజు ప్రభుత్వము గవర్నమెంట్ మెడికల్ కళాశాలలను నిర్మాణం చేసి ప్రజలకు ఉచితంగా వైద్యం అందజేసే అవకాశం ఉండగా దీన్ని కేవలం ఒక 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి అవసరం ఉండగా సంపూర్ణంగా నిర్లక్ష్యం చేస్తూ దీన్ని ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు నాయుడు గారి బినామీ సంస్థలకు అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసిస్తా ఉన్నారు. ఎందుకంటే ఉచిత వైద్యాన్ని అందజేయడము అనే ఒక లక్ష్యంగా 17 గవర్నమెంట్ కాలేజీలు తీసుకొచ్చారు. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఇప్పటి వరకు తీసుకొని వచ్చింది లేదు. చంద్రబాబు నాయుడు గారు విద్య గాని వైద్యం గాని కార్పొరేటీకరణ చేస్తూ దాన్ని వ్యాపారంగా మార్చడమే తప్ప ఆయన ఏ రోజు కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం అన్నటువంటి ఆలోచన విధానం లేని వ్యక్తి. ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం భూములు కొనుగోలు చేసి దాదాపుగా కొన్ని 25% నుంచి కొన్ని 95-99% వరకు నిర్మాణం పూర్తయినటువంటి ఈ 17 మెడికల్ కాలేజీల్లో దాదాపు 10 మెడికల్ కాలేజీలని దశల వారీగా ప్రైవేటీకరణ చేసేటువంటి కార్యక్రమం ఆయన చేపట్టారు. ఎవరికైతే ఏ సంస్థకైతే అప్పచెప్పడం జరుగుతుందో వాళ్ళు ఈ బ్యాలెన్స్ కన్స్ట్రక్షన్ ను కంప్లీట్ చేసి వెంటనే దాన్ని ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ విధంగా వసూలు చేస్తాయో లక్షలు ప్రజల రక్తాన్ని పీల్చి డబ్బు రూపంలో పీల్చి ఈ రోజు వైద్యం అనేది సామాన్యులకు అందని ద్రాక్షలా మారేటువంటి పరిస్థితి. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా మనం గమనిస్తే, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఎక్కడైనా గమనిస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల కోసం కేంద్రం వద్ద వెళ్లి కొట్లాడి గొడవాడి తీసుకొని వచ్చిన సందర్భాలు చూస్తున్నాం. పక్కన తమిళనాడు రాష్ట్రంలో 38 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. పక్కనే మనకన్నా చిన్న రాష్ట్రం కర్ణాటకలో 21 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మీకు నార్త్ ఈస్ట్ లో ఎక్కడో ఈశాన్యంలో ఉన్న అస్సాంలో కూడా 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఎయిమ్స్ తో సహా. మరి మహారాష్ట్రలో దాదాపుగా అక్కడ కూడా 38 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో 42 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి అదే విధంగా వాటికి అనుబంధంగా గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్ ని ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందజేయాలనేటువంటి తపన పడతా ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క అవకాశం కూడా దాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకొని దాన్ని తనకు సంబంధించిన వాళ్లకు ఆదాయ వనరులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది నిజం కాదా? మరి ఒకవైపు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో 30,000 ఎకరాల ప్రభుత్వ భూములు దొనకొండ వద్ద ఉన్నాయి. వాటినే అభివృద్ధి చేస్తే లక్షల కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, ఎవరికి కూడా మనము తిరిగి డెవలప్డ్ ప్లాట్స్ ఇవ్వాల్సిన పని లేదు, లీజు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు అని జగన్ గారు సలహా ఇస్తే దాన్ని పెద్దచెమని పెట్టి తాము తమ అనుయాయులు భూములు ఉన్నటువంటి ప్రాంతంలో 3 పంటలు పండేటువంటి నీట మునక ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రోజు అమరావతి రాజధాని నిర్మాణం అని ఈ రోజు మనం ప్రతి సంవత్సరం కూడా గమనిస్తున్నాం. అక్కడ
ముంపుకు గురవుతున్నాయి ఆ ప్రాంతము. వరల్డ్ బ్యాంక్ కూడా లెటర్ రాసింది, కనీసం 8,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి ఆ ముంపు నివారణ చర్యలు తీసుకోండి. అంటే తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేటువంటి ఆయన వితండవాదాన్ని ఆయన విడనాడేంత వరకు ప్రజలు పిచ్చోళ్ళు తాను ఏం చెప్పినా నమ్ముతారనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన మానుకునేంత వరకు కూడా ఆయన తప్పులు చేస్తానే పోతాడు. ఆయన చేసిన ప్రతి తప్పును కూడా చాలా గొప్పగా వర్ణించి చూపించేటువంటి మీడియా ఉన్నంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తానే పోతారు. ప్రజల నుంచి నిరసన ఎదుర్కోవడం అనేది జరుగుతూనే ఉంటది. అదే విధంగా ఈ రోజు మనము 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని దేశవ్యాప్తంగా అందరూ కూడా కొనియాడడం జరిగింది. ఆ రోజు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినటువంటి పరిస్థితి అందరం కూడా చూసాం. ఇప్పుడు ఈ పీపీపీ విధానం ఏ విధంగా నష్టం చేయనుంది, వీటన్నిటిని కూడా వివరించేందుకు దీన్ని మీ వ్యతిరేకతను కూడా తెలియజేస్తూ కూడా చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని ఈ రోజు మీరు పెనుగొండలో పాల్గొన్నారు. అయితే అక్కడ అసలు ఈ చెలో మెడికల్ కాలేజ్ ధర్నాకి ఏ విధమైన రెస్పాన్స్ వచ్చింది, ప్రజల్లో ఏ విధమైన ఒపీనియన్ ఉంది దీని మీద? భారీగా జనం తరలొచ్చారు. యూత్ విద్యార్థి మా జకంపూడి రాజా గారు వచ్చారు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు. జిల్లాలో యూత్ విద్యార్థులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వచ్చినారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు గమనిస్తే పెనుగొండ వెనుకబడిన ప్రాంతము, పెనుగొండ చుట్టూ ఉన్నటువంటి మడకశిర, హిందూపురము, రాప్తాడు నియోజకవర్గము, పుట్టపర్తి ఈ ప్రాంతాల్లో ఉచితంగా వైద్యం అందుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నాం అనేటువంటి పరిస్థితి ప్రజలది. ఇక్కడ దాదాపుగా ఈ 17 మెడికల్ కాలేజీలలో దాదాపుగా 4,250 సీట్లను ఎటువంటి డబ్బులు చెల్లించుకోకుండా మెరిట్ ద్వారా మెడికల్ సీట్లను పొంది డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం ప్రతి సంవత్సరం, అంటే రాబోయే 25 సంవత్సరాలు 1,00,000 మందిని డాక్టర్లు చేసేటువంటి అవకాశాన్ని కోల్పోయామనేటువంటి బాధ విద్యార్థులది ఉంది. మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు ముక్త కంఠంతో చెప్తున్నది ఒకటే, మీరు ఏ ఒపీనియన్ పోల్ తీసుకున్నా కూడా, ఏ యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా, ఈ ఒపీనియన్ పోల్ చూస్తే 90% ప్రజలందరూ కూడా ఈ నిర్ణయం తప్పు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే విద్యను ప్రైవేటీకరణ చేసేటువంటి కార్యక్రమాలు చేశారో, ప్రాథమిక విద్యను నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ పాఠశాలలను ఎంకరేజ్ చేయడం జరిగిందో, వాటిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ ను డెవలప్ చేశారు. నాడు నేడు ద్వారా 17,000 పాఠశాలలను డెవలప్ చేశారు, కార్పొరేట్ స్కూల్స్ కి మిన్నగా చేశారు. అదే విధంగా ఆయన ఎంతో దూరదృష్టితో ఈ రోజు మెడికల్ కాలేజెస్ తీసుకొని రావడం వల్ల రాష్ట్రంలో ప్రజలకు వైద్యాన్ని ఉచితంగా వారికి అందించేటువంటి కార్యక్రమం చేశారు. వీటన్నింటినీ పక్కన పెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం రాష్ట్ర సంపదను లూటీ చేసే ఆలోచన తప్ప ఆయనకు వేరే ఆలోచన లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ ధర్నాకి పోలీసులు అడ్డుకోవడం జరిగిందా? పోలీసులు వచ్చారండి. ఇక్కడ శాంతియుతంగా చేస్తున్నటువంటి కార్యక్రమం పోలీసులు వచ్చారు, అడ్డుకోవడం అనేది కూడా వాళ్ళు అడ్డుకోవడం కూడా చేశారు. తర్వాత అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వచ్చినటువంటి జన సందోహం చూసి వందలాది బైకుల్లో యూత్ రావడము, దాదాపు వేలాది మంది యూత్ స్టూడెంట్స్ రావడము, వీళ్ళందరినీ గమనించిన తర్వాత పోలీసులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో సహకరించడం జరిగింది. అయితే మీరు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా టెండర్స్ కి రావద్దని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కనుక టెండర్స్ కనుక వస్తే డెఫినెట్ గా కూడా మేము అధికారంలోకి వచ్చాక క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. అయినప్పటికీ కూడా జీవో పాస్ అయిపోయింది, టెండర్స్ వస్తున్నారు, ఎవరు వ్యతిరేకించినా గానీ ప్రభుత్వం దూకుడుగానే ముందుకు వెళ్తూ ఉంది దీంట్లో. అయితే ఇప్పుడు ఈ చెలో మెడికల్ కాలేజ్ నెక్స్ట్ ఏ లెవెల్ కి తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నారు? అమ్మా వెరీ సింపుల్. గతంలో చంద్రబాబు నాయుడు గారు పవర్ తారీఫ్ ₹6.40 పెట్టి ఆయనకు సంబంధించినటువంటి మిత్రుల కంపెనీల నుండి కొనుగోలు చేశారు. యూనిట్ ₹6.40. ఇది దోపిడీ అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గగ్గోలు పెట్టిన ఎవరు వినలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఆ పీపీఏలన్నీ రద్దుపరిచి ₹2.49 మాత్రమే మేము కొనుగోలు చేస్తామంటే చాలా సంస్థలు ముందుకు వచ్చి పవర్ ను మనకు రాష్ట్రానికి అమ్మడం జరిగింది. సో అంటే రాష్ట్ర సంపదను దాదాపు ₹1,00,000 కోట్ల లూటీ కాకుండా కాపాడడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయానికి ఏ ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని టేకప్ చేసినప్పటికీ కూడా మేము అధికారంలోకి వచ్చినాక తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి తప్పనిసరిగా ఆయన చెప్పిన మాట మీద నిలబడతారు. అండ్ ఇంకొకటి చూస్తే మీరు ఆల్రెడీ కూడా చెప్పారు పెనుగొండ వెనుకబడిన ప్రాంతం.
అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు మెడికల్ అవసరాలకు కానీ వీటికి ఆర్డిటి హాస్పిటల్స్ లో కూడా చాలా మంది ఫ్రీగా చికిత్స పొందుతున్నారు. ఒకవైపు చూస్తే ఆర్డిటి హాస్పిటల్ సేవలు కూడా నిలిచిపోయే పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపు ఏమో ఇప్పుడు ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజెస్ అంటున్నారు. వీటన్నిటి మీద అక్కడ ప్రజానికి ఏమైనా తిరగబడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? తప్పనిసరిగా ప్రజలు తిరగబడతారు. అనంతపురం జిల్లాకు ఆర్డిటి వరప్రదాయిని. ఆర్డిటి సంస్థ 1960 ప్రాంతంలో అనంతపురం జిల్లాకు వచ్చిన తర్వాత లక్షల మంది లబ్ధిదారులను మనము ఇళ్ల నిర్మాణంలో గాని లేదా ఉచిత వైద్యము అందుకోవడంలో గాని లేదా ప్రైమరీ ఎడ్యుకేషన్ లో గాని మనం అనేక రంగాల్లో మనం రైతులకు డ్రిప్పులు స్ప్రింక్లర్లు ఇవ్వడం గాని లేదా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వారికి అనేక విషయాల్లో శిక్షణ ఇవ్వడం కానీ చూస్తే లక్షల మంది బెనిఫిట్ పొందినారు ఆర్డిటి ద్వారా. అటువంటి ఆర్డిటిని నిర్వీర్యం చేసేటువంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం, ఇదే కూటమి ప్రభుత్వం కేంద్రంలోనూ ఉంది, ఇదే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి బలంతోనే కేవలం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తా ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలకు నేను చెప్తా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి చంద్రబాబు నాయుడు దగ్గర మీకు మాట ఉన్నా, పరపతి ఉన్నా, కనీసం ఇక్కడ జరుగుతున్న నష్టం చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్నా, లేదా చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీ దగ్గర పోయి ఇది తప్పు అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నా ఆర్డిటి బతుకుతారు. ఆర్డిటి సంస్థను మీరు నిర్వీర్యం చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో కుప్పకూలేటువంటి పరిస్థితి ఉంది. లక్షల మంది ప్రజల్లో కొలువైనారు ఫాదర్ ఫెర్రర్. ఈ రోజు సత్యసాయి సేవలు గాని ఆర్డిటి ఫాదర్ ఫెర్రర్ సేవలు గాని మర్చిపోతే అది చాలా తప్పు అవుతుంది. అదే విధంగా మనము ఉచిత సేవలు అందజేసేటువంటి ఆర్డిటిని నిర్వీర్యం చేసి ఉచిత వైద్యాన్ని అందజేసేటువంటి పెనుగొండ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసి మీరు ప్రజల నుండి డబ్బులు వసూలు చేయాలా? ఈ ఒక చేతిలో అరకొరగా పథకాలు ఇచ్చి మరొక చేతిలో దానికి 10 రెట్లు వసూలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. చలో మెడికల్ కాలేజీ మీద యూటీవీతో మీ మనసులో ఉన్న మాటను పంచుకున్నందుకు. సో చూస్తున్నాం కదా వ్యూవర్స్, పీపీపీ విధానాన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది. ఈవెన్ స్టూడెంట్స్, పేరెంట్స్, కొంత ప్రజానికం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ పీపీపీ విధానంలో కూడా ఇప్పటి వరకు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీకి ఉన్న సీట్లు కూడా ఏ కేటగిరీలో 15% వరకు కూడా 15,000 కడితే చాలు మెడికల్ కోర్సును చదువుకోవచ్చు. ఇక బి అండ్ సి కేటగిరీలో 1 లక్షల్లోనే అమౌంట్ పే చేస్తారు, 12 లక్షలు 15 లక్షలు అమౌంట్ పే చేస్తారు. అలాంటిది ఈ పీపీపీ విధానం ప్రైవేటైజేషన్ చేస్తే కనుక ఆ ఏ కేటగిరీలో ఉన్న సీట్లు కూడా మినిమం 6 లక్షల నుంచి మొదలవుతాయి. ఈ విధంగా కూడా పేద విద్యార్థులకి మెడికల్ విద్య అనేది దూరమైపోతుంది. అంటే తరువాత ఎవరైతే ఇలా ఎక్కువ డబ్బులు పెట్టి చదువుకున్నారో వాళ్ళు డెఫినెట్గా కూడా వాళ్ళు డాక్టర్ అయిన తర్వాత ఆ డబ్బులన్నీ వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. వీటన్నిటి వల్ల కూడా మెడికల్ సేవలు అందటం కూడా పేదవారికి చాలా ఎక్కువ డబ్బుతో కూడుకున్నవి. ఇలా కూడా ఈ పీపీపీ విధానం వల్ల అంటే అధికార పక్షం చెప్తుంది ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి, కేవలం మేనేజ్మెంట్ మాత్రమే ప్రైవేటీకరణ, ఏదైతే రూల్స్ ఉన్నాయో ప్రభుత్వం రూల్సే ఫాలో అవుతుంది అంటున్నారు అని ఇప్పుడు అధికార పక్షం చెప్తున్నప్పటికీ కూడా అది చాలా కష్టతరమైన పని. ఇప్పుడు కాకినాడ డీప్ పోర్ట్ విషయాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని కొంతమంది నిపుణులు చెబుతూ ఉన్నారు. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటే చల్లలేదు. సో ఇలా ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వ పెత్తనం ఎలా ఉంటుంది, ప్రైవేటు పెత్తనమే ఉంటుంది అని చెప్పి కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీని మీద వైఎస్ఆర్సీపీ చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని అయితే ఈరోజు నిర్వహించింది. దీనికి సంబంధించే ఇప్పుడు పెనుకొండలో కూడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వారు కూడా పాల్గొనడం జరిగింది. అయితే అక్కడ ఈ ప్రోగ్రాం ఏ విధంగా జరిగింది, దీని నుంచి స్పందన ఏ విధంగా వచ్చింది, ఇదంతా కూడా ఆయన మనతో పంచుకోవటం అయితే జరిగింది. కీప్ వాచింగ్ యూటీవీ. కనపడలేదా కనపడలేదా చంద్రబాబు నాయుడు కనపడలేదా మెడికల్ కాలేజ్ కట్టలేదా బిల్డింగ్ కనపడలేదా కనపడలేదా చంద్రబాబు నాయుడు కనపడలేదా నవీన్